గారు దశాబ్దాల ఒక ప్రయాణం. నేను తెలుగు ఇండస్ట్రీకి వచ్చే ముందు బెంగళూరు నుంచి ఆయన సినిమాలు చూసేవాడిని. ఆయన తీక్ష్ణత, ఆయన ఇంటెన్సిటీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఆ తర్వాత వచ్చి 2-3 దశాబ్దాలుగా ఆయనతో పనిచేసిన అనుభవం ఎన్నో సినిమాలు. చాలా విశిష్టమైన వ్యక్తి, అందరికి నచ్చడు. ఎందుకంటే నాకు తెలిసి ఎవరిని మెప్పించే ప్రయత్నం చేయలేదు ఆయన. అద్భుతమైన నటుడు. ఎందుకంటే ఆయనకంటూ ఒక అవగాహన ఉండేది, ఆయనకంటూ ఒక సటైర్ ఉండేది. పరిశ్రమలో మనం చాలామంది నటులను చూస్తాం, కానీ ఏదో ఒక డైలాగ్ రాసేస్తే దాన్ని అలాగే చెప్పడం కాదు. దాని వెనక ఆయనకున్న ఒక సటైర్ ఉండేది, ఒక అవగాహన ఉండేది. ఆయనది ఒక ప్రెజెన్స్ నాకు చాలా నచ్చేది. ఎవరిని వదిలిపెట్టదు. ఎలాంటి మనిషి అంటే, అనయ్య అంబేద్కర్ అనే సినిమా రిలీజ్ అయింది, ఎందుకో జనాలు చూడట్లేదు అంటే, ఏం లేదు ప్రకాష్, అది ముందు అంబేద్కర్ ఒక కట్అవుట్ పెట్టారు, ఆయన అక్కడెక్కడో చేయి చూపిస్తుంటే అక్కడ నిండిపోయారు అంటే ఎటకారం కాదు అది. అలాంటి మంచి సినిమా చూడరు వీళ్ళు అనే ఒక ఆవేదన ఆయనలో ఉండేది. ఆయన నిరంతరంగా ఆయనలో చూసింది నేను, తెలుగు భాష, తెలుగు నటీనటులు, తెలుగు ప్రతిభలకి అంత పెద్ద ఎత్తున ఛాన్స్ దొరకట్లేదు. కొందరికి అది కుళ్ళు అనిపించేది, బట్ ఆయన ఆవేదన చాలా నిజమైందని నాకు అనిపించేది. ఒకసారి ఎవరో అడిగారు, ప్రకాష్ రాజు గారు పరభాష నటుడు కాదంటే, కాదండి, బట్ ఆయన తెలుగు నేర్చుకున్నాడు కదా, మనోడు అయిపోయాడు కదా. ఆయనకు అదొకటి ఉండేది, ఎందుకంటే నా భాషను తప్పుగా ఎవరో పలికిస్తారు, అనవసరంగా మన అవకాశాలను తీసుకెళ్ళిపోతారు అనేది చాలా నచ్చింది. ఆయనది సెటర్లు నా మీద కూడా వేసేవాడు ఆయన. నేను చాలా హ్యాపీగా దాన్ని తీసుకునేవాడిని. ఎందుకంటే ఆ పెద్దరికం, ఎవరి గురించి అయినా ముక్కు సూటిగా కమెంట్ మాడొచ్చాను చేసే చనువు ఆయనకి సంపాదించుకున్నది. పోయిన సంవత్సరం షూటింగ్లో నేను, ఆలీ, బ్రహ్మానందము, బ్రహ్మాజీ మనమందరూ ఉన్నప్పుడు నాకు ఎందుకో ఆయన చాలా గుర్తొచ్చి, ఎక్కడా కోటగారు అన్నాడు. లేదు, ఈ మధ్య ఆయనకు ఒంట్లో బాగాలేదు, కొన్ని రోజులు సినిమా చేయట్లేదంటే నిన్ను ఫోన్ చేశాను. ఏం చేస్తున్నావు? ప్రకాష్ చెప్పు. అలా కాదు, ఒంట్లో బాగాలేదన్నారు, షూటింగ్ లేదన్నారు, ఇంట్లో ఏం చేస్తున్నారు, బండి పంపిస్తాను రండి అన్నారు. ప్రొడక్షన్ నుంచి బండి పంపించాను, ఆయన వచ్చారు. వచ్చి సరదాగా ఆయన మన సెట్లో కూర్చొని మాట్లాడుతూ బ్రహ్మానందంగా అందరితో మాట్లాడి ఆనందం చూశాను. నేను ఫోన్ చేసి ఈవినింగ్ వెళ్ళాడు. ఆ తర్వాత కూడా 2-3 సార్లు నేను ఏదో అవసరం ఉన్నప్పుడు ఫోన్ చేస్తే మాట్లాడేవాడు. చాలా అద్భుతమైన నటుడు. తెలుగు సినిమా, తెలుగు జాతి గర్వించదగ్గ ఒక కళాకారుడు. ఆయన చేయాల్సింది, ఆయన పాత్రలు మనం మర్చిపోలేము, ఆయన సటైర్లు మర్చిపోలేము. తన జీవితంలో ఇంట్లో చాలా పెయిన్ని చూసిన ఆ నొప్పిని ఎప్పుడు బయట ఒక మెలో డ్రామాగా ఆయన వాడుకోలేదు. తనంటూ ఒక వ్యక్తిత్వం. అలాంటి వ్యక్తులు నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అజాత శత్రువుగా ముందురికి నచ్చే బ్రతకడం కన్నా నేను ముక్కుసూటిగా మాట్లాడతాను, ఎవరైనా పట్టించుకోను అనే ఒక వ్యక్తిత్వం ఉంది కదా, అది చాలా అరుదు. అలాంటి ఒక అద్భుతమైన వ్యక్తిత్వం, అద్భుతమైన కళాకారుడు. వీల్ గోయింగ్ టు మిస్ హిమ్. బట్ ఆయన మన తెలుగు పరిశ్రమకి, ప్రేక్షకులకి ఇచ్చిన అద్భుతమైన పాత్రలు, ఆ మూలంగా ఆయన చేసిన పనులు, ఆయన చెప్పిన కథలు ఎప్పుడూ గుర్తుంటాయి. థ్యాంక్ యూ కోట గారు ఫర్ ఎవ్రీథింగ్. లవ్ యూ.